ఏపీలో పిఠాపురం పాలిటిక్సే హాట్ టాపిక్ గా మారాయి. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారని ప్రకటించడంతో అక్కడ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడి లోకల్ అభ్యర్థినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు కొందరు అభిమానులు. ఇక మొదట పవన్ పోటీపై సీరియస్ అయిన వర్మ ఇప్పుడు కూల్ అయిపోయారు. పవన్ వెంటే నడుస్తానని, ఆయన గెలుపుకు సహకరిస్తానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. గత 4-5 రోజులుగా పిఠాపురంలో వర్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు, అనుచరులు సృష్టించిన గలాభా అంతా ఇంత కాదు. నాన్ లోకల్ పవన్ అని వారే వాదించారు. దానికంటే ముందు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి పిఠాపురంలో లోకల్ నే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు వద్దకు వెళ్లిన ఫైర్ బ్రాండ్ వర్మ కూలుగా మారిపోయారు. బాబు చెబితే వినాలి అంటూ రాముడు మంచి బాలుడు అన్న తరహాలో మీడియా ముందు కనిపించారు. పవన్ కి జై అన్నారు. ఆ తర్వాత సన్నివేశం మరింత ఆసక్తికరం. వర్మ నేరుగా పవన్ దగ్గరకు వెళ్లి ఆయనను కలిశారు కూడా. అంతేకాదు, వర్మ పవన్ ను కలిసినప్పుడు పవన్ కూడా వర్మ భుజం మీద చేయి వేసి ఆప్యాయతగా పలకరించారు. పవన్ కి అలా ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వర్మ పిఠాపురంలో పవన్ విజయానికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి వచ్చారు. అంతేకాదు, టీడీపీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడి పవన్ గెలుపు బాధ్యతలు పూర్తిగా చూస్తాను అని భరోసా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వర్మ విషయంలో ఫుల్ హ్యాపీగా కనిపించారు. మరో 4 రోజులలో తాను పిఠాపురం వస్తానని, అక్కడ సమావేశాలు, ఇతర ఏర్పాట్లు చూడమని కోరారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ ఇప్పుడు పవన్ గెలుపు బాధ్యతలు భుజాల మీద వేసుకున్నారన్నమాట. ఇదిలా ఉంటే వర్మ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 47,000 పై ఓట్ల మెజారిటీతో గెలిచిన వీరుడుగా ఉన్నారు. ఆయన 2019లో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికలకు ప్రిపేర్ చేసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ అంటే వర్మతో సహా అంతా మొదట ఆగ్రహించారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి ఎమ్మెల్సీ హామీ ఆయనకు ఉంది. అలాగే వీలైతే మంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారము ఉంది. ఇవన్నీ వర్మకు బంపర్ ఆఫర్లుగానే చూడాలి. 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఈ టైంలో పోటీ చేసి గెలవడం అంటే మాటలు కాదు. దాంతో వర్మ తనకు సరైన హామీ కావాలనే కొంత ఆగ్రహం చూపించారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అంతా వ్యూహాత్మకంగానే సాగింది. ఇక చంద్రబాబు సైతం పవన్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. పవన్ జనసేన టీడీపీకి పూర్తి మద్దతుగా నిలవాలంటే పవన్ గెలుపు బాబుదే అని అంటున్నారు. అందుకే వర్మను పిలిచి మరీ హామీలతో ఆయన దారికి తెచ్చారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ జనసేనలో పిఠాపురం ఎపిసోడ్ లో ఆల్ హ్యాపీస్ అని అంటున్నారు. ఇప్పుడు పవన్ ని ఓడించాలని వైసీపీ చేస్తున్న ప్లాన్స్ ఏమిటి, ఆ పార్టీకి లభించే అండదండలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని